ఈ శవాల మీద పిల్లలు ఏరుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొంద ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగురికి ఆళ్ళ చెవుగురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, నేనేదో అంటా ఉన్నాడు, నేనంట కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది. నేను చెప్పింది ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది, నేను కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడి లాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి, మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేందుకు? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేనేదో గూండానో దావుద్ ఇబ్రాహింనో సీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది? నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియక అడుగుతా. అక్కడక్కడ పోయి అడాయి బడాయి మాట్లాడటం కంటే వాస్తవాలు కంటికి కనపడేటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టారంటే ఏమి లేదు. నేను ఎప్పటికైనా చెప్తా ఉన్నాను, ఇలా గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ అక్కడెక్కడ ఉంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హౌలే అంటాం కానీ, ఒక సన్నాసి అని అంటాం కానీ, ఇది ఎటుపోతా ఉన్నాం? ఏం భాష ఇది? ఏం సంస్కారం ఇది? ఏం సంస్కృతి ఇది? ఓ పద్ధతి ఉండాలా ప్రజాస్వామ్యంలో. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి దిగజారిపోయి ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని, సన్నాసి అని మాట్లాడటం ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఎడిదేసిపోదాం అనుకుంటున్నారు. దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి, ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు, శాసనసభ ఎన్నికలప్పుడు చెప్పారు, పార్లమెంట్లో అసలు ఒక్కటి కూడా లేకుండా మీరు సారు కారు 16 అంటే 0 ఇచ్చి పంపించారు. ఇంకా మీరు ఏంటి ఏమాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇంకా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ముఖ్యంగా మీ ఆక్రోశం మేము ఇక అండర్స్టాండ్, 10 ఏళ్ళు అనుభవించిన అధికారం పోయింది అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు. మీ ఆక్రోశాన్ని ఇటువంటి భాషతో మీరు మాట్లాడి ఈ సమాజాన్ని సిగ్గుపడేటట్టుగా, తలదించుకునేటట్టుగా చేయొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తాను.